ఇతని పేరు డిమిత్రీ బెలియానిన్, సిఎంఓ ఆఫ్ ప్యారిమ్యాచ్. ఇంటర్నెట్ యూజ్ చేసే భారతీయుల్లో 40% జూదం ఆడేవాళ్లే ఉంటారు అంటున్నాడు ఇతను. అలాగే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోని భారతదేశంలో 80% మంది ప్రజలు ఏడాదికి ఒక్కసారైనా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళని, కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ జూదం అనేది ఒక సంస్కృతి, అలా తరతరాలుగా జూదం అనేది ఇక్కడ వంశపారపర్యంగా వస్తున్న ఆటని ఈ సీఎంఓ చెప్తున్న మాటలు. కాబట్టి బెట్టింగ్ కనుక లీగలైజ్ చేస్తే మీ ఇండియన్ గవర్నమెంట్కి బోలెడంత ట్యాక్స్ ఇస్తానని కూడా ఇతను అంటున్నాడు. అలాగే వీళ్ళ కంపెనీకు ఇక్కడ జూదం నిర్వహించడానికి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి మీకు జాబ్స్ కూడా వస్తాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకని ఇతను ప్రగల్భాలు పలుకుతున్నాడు. మహాభారతం గురించి ఇతను చెప్పిన మాటలు పూర్తిగా కొట్టేలేవు. ఎందుకంటే ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో జరిగిందని చెప్తున్న మహాభారత సంగ్రామానికి ఈ జూదమే మూల కారణం అని ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ మహాభారతంలో జూదం మహారాజులు ఆడారు. ఇందుకు భిన్నంగా నేటి భారతంలో కటిక దరిద్రుడు కూడా జూదం ఆడితే మహారాజు అవుతాననే భ్రమలో అప్పు చేసి మరీ జూదం ఆడుతున్నాడు, వాడి బతుకుని ముగించుకుంటున్నాడు. అన్నిటికి మించి జూదం వలన ఎంత పెద్ద మహారాజులైనా సరే కారడవుల్లో అజ్ఞాతవాసాలు చేసే దుస్థితికి వస్తారని చెప్తున్న మహాభారతంలోని గొప్ప జీవిత సత్యాన్ని పక్కకి నెట్టేసి ఇతను ఈ సీఎంఓ ఇతనికి కావాల్సిన పదాల వరకు తీసుకొని మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇండియాలో కూడా లీగల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోవా, డామన్ అండ్ సిక్కిం, ఈ 3 ప్రాంతాలకు మాత్రమే చట్టపరంగా కెసినోస్, జూదం నిర్వహించుకోవడానికి అనుమతులు ఉన్నాయి. మరైతే సుప్రీంకోర్టు క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్, వీటి మీద, ఇలాంటి గేమ్స్ మీద బెట్టింగ్ చేయడం లీగల్ అని తీర్పు ఇచ్చిందని చాలామంది చెప్తున్నారు కదా. గూగుల్లో ఎక్కడెక్కినా కూడా కనిపిస్తుంది కదా. అందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మీకు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 అనే ఒక ఇండియన్ పీనల్ కోడ్ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్, అలాగే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రస్తుత కాలంలో ఎలా అమలు చేస్తున్నారని రెండిటి కంపారిజన్ చేస్తేనే ఈ సుప్రీంకోర్టు ఎందుకు తీర్పిచ్చింది, ఆ వ్యవహారాలతో పాటు ఇందులో లొసుగుల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1867 పబ్లిక్ గేమింగ్ యాక్ట్ మొత్తం ఒక 17 పేజీల్లో ఉంది. నాకు దొరికిన డీటెయిల్స్ అయితే 17 పేజీలే. వీటిల్లో గేమింగ్ అంటే ఏంటి, ఏ గేమ్స్ జూదం కింద వస్తాయి అని అనేక క్లాస్ అండ్ డిస్క్రిప్షన్స్తో పాటుగా పేజ్ 8 అండ్ పేజ్ 10లో పెనాల్టీస్ గురించి ఉంది. పెనాల్టీ ఫర్ ఓయింగ్ ఆర్ కీపింగ్ ఆర్ హ్యావింగ్ చార్జ్ ఆఫ్ ఏ గేమింగ్ హౌస్, క్లబ్ హౌసెస్, ఇటువంటి వాటిల్లో ప్యాకాట్ నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీస్ అని చెప్తున్నారు. జూద నిర్వాహకులకైతే 200 వరకు జరిమానా, 3 నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతుందని ఉంది. అలాగే జూదం ఆడే ఆటగాళ్లకు, డబ్బులు పెట్టి ఆడుతున్న ఈ ఆటగాళ్లకు 100 రూపాయల వరకు జరిమానా, 1 నెలకు మించకుండా జైలు శిక్షకు కూడా ఇతను అర్హుడు అని అంటుంది. చూసారా, ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం వచ్చిన యాక్ట్ ప్రకారం నిర్వాహకుడికి 200 రూపాయలు, జూదం ఆడేవాడికి 100 రూపాయలు జరిమానా వేశారంటే ఇప్పుడు డబ్బుల్లో కన్వర్ట్ చేసుకుంటే అక్షరాల 8 లక్షల రూపాయలు ఫైన్ అనమాట. ఓకే, అదే నిర్వాహకుడికి అయితే దాదాపు 16 లక్షలు. ఇక్కడ పెనాల్టీ అంతా బాగానే ఉంది కదా, మరి సుప్రీంకోర్టు ఆన్లైన్ బెట్టింగ్ లీగలైజ్ చేసిందని ఎలా చెప్తున్నారు? ఈ 17 పేజీ యాక్ట్స్లో ఒక్కచోట యాక్ట్ నాట్ టు అప్లై టు సర్టన్ గేమ్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, నథింగ్ ఇన్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ కంటైన్ షల్ బి హెల్డ్ టు అప్లై టు ఎనీ గేమ్ ఆఫ్ మియర్ స్కిల్ వేర్ ఎవర్ ప్లేడ్. అంటే ఈ చట్టంలోని ఎటువంటి శాసనాలైనా సరే నైపుణ్యం ఆధారంగా ఆడే ఆటలకు మాత్రం వర్తించదు అని ఇక్కడ ఉంది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నైపుణ్యం, తెలివితేటలు ప్రదర్శించి ఆడే ఆటలను గేమ్ ఆఫ్ స్కిల్ కింద వస్తాయి కాబట్టి అటువంటి ఆటలకు ఈ యాక్ట్ వర్తించదు, ఈ పెనాల్టీలు వర్తించవు, ఈ జైలు శిక్షలు వర్తించవు. కేవలం అదృష్టం, అవకాశాల మీద ఆధారపడి ఆడే ఆటలనే, అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు వాటికి మాత్రమే ఈ ఆంక్షలు, ఈ యాక్ట్ వర్తిస్తుందని ఇక్కడ స్పెసిఫిక్గా ఉంది. సో ఈ ఒక్క పాయింట్ పట్టుకున్నారు, ఈ గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ఒక్క పాయింట్ పట్టుకున్నారు ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఒక గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా అని ఎలా డిసైడ్ చేస్తారు? దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే చెప్పలేము. కానీ క్రికెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అందరూ సచిన్, విరాట్, ధోని అవ్వలేరు కదా. ఎందుకని? వాళ్ళలో ఒక స్పెషల్ టాలెంట్, స్కిల్, ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్, ఇలాంటి రికార్డ్స్, ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగి ఉంటారు కాబట్టి. అలాగే ఫుట్బాల్, చెస్, హార్స్ రేసింగ్, ఒలింపిక్లో ఆడే గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ అన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్స్ కిందే వస్తాయి. ఎందుకంటే అక్కడ నైపుణ్యం, తెలివితేటలతో మాత్రమే విజయాలు సాధించగలరు, ఆటలు గెలవగలరు కాబట్టి. కానీ డైసు, స్పిన్నింగ్ టాప్స్, అదే బొంగరాలు కానీ, ప్లేయింగ్ కార్డ్స్, పేకాట, రోలెట్ వీల్స్, ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందే వస్తాయి. ఎందుకంటే అవి అదృష్టం ఆధారంగా ఆడే ఆటలు కాబట్టి.
అట్లీస్ట్ మీరు ఇప్పుడు రమ్మీ అంటే పేకాట, కార్డ్ గేమ్స్ కింద వస్తుంది. ఇది గ్యాంబ్లింగ్ అంటే ఇది కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందే వస్తాయని మనకి వికీపీడియా ఇంగ్లీష్ డిక్షనరీస్లో చాలా స్పష్టంగా అనేకమైన డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు రమ్మీని సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించింది? గేమ్ ఆఫ్ స్కిల్ ఆర్ గేమ్ ఆఫ్ ఛాన్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన డెఫినేషన్ ఇంకోలా ఉంది. ఎపెక్స్ కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రతి ఆటకు ఒక లక్షణం ఉంటుంది, అవి అదృష్టమా నైపుణ్యమా అనే లక్షణాలంట. ఏ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఆట ఆ కేటగిరీ కిందకు వస్తుందని చెప్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు పేకాట అదృష్టం కొద్దీ వాడు గెలిచాడు అని పూర్తిగా చెప్పలేము, ఎందుకంటే అక్కడ వాడి తెలివితేటలు కూడా ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అందులో అదృష్టం ఉంది, నైపుణ్యం ఉంది. కానీ అందులో నైపుణ్యంతోనే ఎక్కువగా ఆట గెలుస్తారు అని సుప్రీంకోర్టు విశ్వసించి ఈ తీర్పునిచ్చింది. సో అక్కడ రమ్మీని గేమ్ ఆఫ్ స్కిల్ కింద కోట్ చేసింది. ఇదే అంశం పైన సుప్రీంకోర్టు హిస్టరీ మొత్తం చూసుకుంటే జరిగిన కొన్ని కీలకమైన జడ్జిమెంట్స్ని మనం గమనిద్దాం. ఫస్ట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ అండ్ ఓఆర్ఎస్ ఆన్ 22 నవంబర్ 1967. ఈ కేసు వివరాలన్నీ నేను చెప్పను, కానీ ఈ కేసులో రమ్మీ అదే ఈ పేకాట ఈ గేమ్ ఆఫ్ స్కిల్ కింద వస్తుందని తీర్పిచ్చింది. ఇదే మొట్టమొదటి కేసు పేకాటని గేమ్ ఆఫ్ స్కిల్గా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన కాలం ఇది. కేసు డీటెయిల్స్ గురించి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఇలాగే 2012లో మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. డబ్బులు పెట్టి లాభాల కోసం రమ్మీ ఆడటం నిర్వహించడం రుజువు చేయగలిగితే పోలీసు వారు వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అయితే 2015లో ఇదే హైకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో అపెక్స్ కోర్టు ఏమనిందంటే ఈ కేసు అంటే మద్రాస్ హైకోర్టు డీల్ చేసిన ఈ కేసు ఆన్లైన్ రమ్మీ కిందకి వస్తుంది. అంటే బయట ఆడే పేకాట కాదు, ఇది ఆన్లైన్ రమ్మీ కిందకు వస్తుంది. సో మీరు ఇచ్చిన తీర్పు ఆఫ్లైన్ రమ్మీకి వర్తిస్తుంది కానీ ఆన్లైన్ రమ్మీకి వర్తించదు. పైగా ఆన్లైన్లో ఆడే రమ్మీకి చట్టాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం ఎక్కడా స్పష్టం చేయలేదు. కాబట్టి ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ పైన చట్టపరమైన చర్యలు చెల్లవు అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మూడవ తీర్పు రీసెంట్గా 2020లో Dream11 అనే ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్ వెబ్సైట్ మీద రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయ్యింది. Dream11 ఒక గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్, ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కింద వస్తుంది. పైగా వీళ్ళు GST కూడా ఎగ్గొడుతున్నారని దీని పిటిషన్ సారాంశం. అయితే రాజస్థాన్ హైకోర్టు మాత్రం ఈ Dream11 ప్లాట్ఫామ్ మీద ఆడే ఆటలని నైపుణ్యానికి సంబంధించినదే, అదృష్టం మీద ఆధారపడి ఆడరు. కాబట్టి ఈ Dream11 వెబ్సైట్ని బ్యాన్ చేయడం కుదరదని ఆ కేసు కొట్టేశారు. ఈ హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ ఆగస్ట్ 8, 2021లో కూడా సుప్రీంకోర్టు మళ్ళీ Dream11 వెబ్సైట్లో గేమ్స్ ఇన్వాల్వ్ స్కిల్ అండ్ ఈజ్ నాట్ గ్యాంబ్లింగ్ అని చెప్తూ ఇలాంటి కేసులు ఇదివరకు మేము చాలా చూసాము అని 1968 కేసు, అంతకుముందు ఉన్న ఇంకో కేసు రిఫర్ చేస్తూ కోట్ చేస్తూ కొత్త కేసు కాదు, ఇదేం మాకేం యూనిక్ కేసు కాదు, ఇలాంటి కేసులు మా దగ్గర తీసుకురాకండి అని ఆ కేసును కొట్టేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ మళ్ళీ ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కిందే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ 3 కేసులను చూసుకొనే ఈ బెట్టింగ్ వెబ్సైట్స్ మా పేకాట అదృష్టం మీద కాదు, దీనికి నైపుణ్యం తెలివితేటలు ఉన్న ఇదిగో చూసుకోండి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వీళ్ళు సమర్థించుకుంటున్న విషయం. కానీ మనం అందరం జాగ్రత్తగా ఇక్కడ ఒకటి గమనించాలి. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా ఇలాంటి ఆటలను రాష్ట్ర చట్టాలను మితిమీరి ఆడొచ్చని కానీ మేము తీర్పిచ్చాం కాబట్టి అపెక్స్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆన్లైన్ రమ్మీ, కెసినోలు, బెట్టింగ్ వెబ్సైట్స్కు స్టేట్ గవర్నమెంట్స్ గేమింగ్ లాస్కు సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని కానీ ఎక్కడా కూడా ప్రత్యేకించి చెప్పలేదు. ఎందుకంటే ఎంత పెద్ద సుప్రీంకోర్టు అయినా దానికి కూడా పరిమితులు, నిబంధనలు ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టు అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాలైనా అందరికీ నిబంధనలు, హక్కులు కల్పించేది మన దేశపు రాజ్యాంగం. అసలు మన రాజ్యాంగం అందించిన హక్కులు ఎంత శక్తివంతమైనవంటే రేపు ఎప్పుడైనా కేంద్రంలో మాదే కదా ప్రభుత్వం అని విర్రవీగుతారేమో, మా రాష్ట్రం వాళ్ళు మా ఉత్తర భారతదేశం, మా దక్షిణ భారతదేశం అని వ్యత్యాసాలు చూపించి పక్షపాతంగా వ్యవహరిస్తారేమో, తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి అన్యాయం జరిగిద్దేమో, అక్కడ ఉండే స్థానిక పౌరుడికి తన రక్షణ, సామాజిక, ఆర్థిక భద్రత కోల్పోతాడేమో అని
ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన స్కెడ్యూల్స్ అనేకం రూపొందించారు మన కాన్స్టిట్యూషన్లో. అలాంటి ఒక స్కెడ్యూల్లోనే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ అధికారాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కు ఏ విషయాల్లో అధికారాలు ఉన్నాయని వీరిద్దరి మధ్య శాసన అధికారాలు పంపిణీ చేయబడింది ఇన్ ద 7th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని 7th షెడ్యూల్ అంటారు. ఈ 7th షెడ్యూల్లో రాష్ట్ర విభాగానికి సంబంధించిన ఎంట్రీ 34లో చాలా స్పష్టంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనే అంశాల మీద అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నాయని స్పష్టం చేసింది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసమే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాల్లో ఎప్పుడు తీర్పు ఇచ్చినా, ఇందాక మీకు చెప్పిన 3 కేసెస్ రెఫరెన్సెస్లో కూడా గ్యాంబ్లింగ్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ అనే విషయాన్ని కూడా ఏనాడు సుప్రీంకోర్టు విస్మరించలేదు. అంటే ఏదైనా రాష్ట్రం జూదం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఎలా చేయకూడదు అనుకుంటే, అంటే బ్యాన్ చేయాలనుకుంటే ఆ రాష్ట్రం వాటిని బ్యాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ స్టేట్స్, ఈ రాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్ పూర్తిగా నిషేధం అనే చెప్పచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం 2017లోనే తెలంగాణ గేమింగ్ సెకండ్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ అని పాత గేమింగ్ చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆటకుండే లక్షణంలో నైపుణ్యం ఎక్కువ ఉందా, అదృష్టం ఎక్కువ ఉందా అనేది ఆధారం చేసుకొని ఆ ఆటను గేమ్ ఆఫ్ స్కిల్ ఆర్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అని ధృవీకరించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసినట్లు ఇందాక మీకు చెప్పాను కదా. కానీ మన తెలంగాణ రాష్ట్ర చట్టాల్లో చాలా స్పష్టంగా గేమ్ ఆఫ్ స్కిల్ అంటే పూర్తిగా నైపుణ్యం ఆధారంగానే ఉండాలి. సగం అదృష్టం, సగం నైపుణ్యం అంటే ఆట గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి రాదు అంటూనే 3rd ఎక్స్ప్లెనేషన్లో రమ్మీ అనే ఈ ఆట స్కిల్ గేమ్ కిందకి రాదు అని కూడా చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2020లో ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974ను అమెండ్మెంట్ అంటే సవరిస్తూ ఆన్లైన్ గేమింగ్, ముఖ్యంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ నిషేధిస్తూ చట్ట సవరణలు చేశారు. సో ఈ చట్టాలు బట్టి, మన తెలుగు రాష్ట్రాల్లోని చట్టాలు బట్టి మనకేమైనా స్పష్టం అవుతుంది, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరో ఎక్కడో గదుల్లో, పొలాల్లో లేదా ఫలానా క్లబ్ హౌస్లోనో బయటెక్కడో మీరు మీ ఇంట్లో లేదా చెట్టు కింద ఆడుకునే పేకాటనే జూదం కాదు బాబు, ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆడినా కూడా ఆ ఆట గ్యాంబ్లింగ్ కిందే వస్తుంది, అవి ఆడినా నిర్వహించిన నేరమే, వాటికి శిక్షలు ఉన్నాయని క్లియర్గా ఈ అమెండ్మెంట్స్, ఈ రాష్ట్ర గేమింగ్ యాక్ట్స్లో స్పష్టంగా చెప్పబడింది. మరి ఇన్ని చట్టాలు దాటుకొని కూడా ఇండియాలో నెంబర్ 1 బెట్టింగ్ యాప్గా ప్యారీ మ్యాచ్ ఎలా ఎదిగింది? ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి, మన స్టేట్ లాస్ ఉన్నాయి కాబట్టి ప్యారీ మ్యాచ్ లాంటి యాప్స్ మీకు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో గూగుల్, యాపిల్ స్టోర్స్లో ఎక్కడ దొరకవు. అందుకోసమే వీళ్ళు వాళ్ళ సొంత వెబ్సైట్స్ నుండి ఏపీకే డౌన్లోడ్ ఫార్మాట్లో యాప్స్ను నేరుగా మీ మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మరి ఒక పక్క రాష్ట్ర చట్టాలేమో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ బ్యాన్ చేస్తుంటే వీళ్ళ వెబ్సైట్స్ ఎలా పనిచేస్తున్నాయి, అందులో నుండి డౌన్లోడ్స్ ఎలా జరుగుతున్నాయి? బ్యాన్ ఉంది కానీ బ్లాక్ చేయలేదు. డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ప్యారీ మ్యాచ్ అయితే ఏకంగా మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈజ్ ప్యారీ మ్యాచ్ లీగల్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చాలా క్లియర్గా బ్యాన్ చేశారు కానీ ఇక్కడ ఇల్లీగలే తెలంగాణలో, కానీ మమ్మల్ని బ్లాక్ చేయలేదు, సో మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు అని ఏకంగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్లో జూదం, బెట్టింగ్ ఆడి ఎంతమంది చనిపోయారు, అలాగే ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ మీద రాష్ట్ర చట్టాలు ఏమున్నాయి క్లుప్తంగా తెలుసుకుంటేనే తర్వాత నేను అడగబోయే ఆ 3 ప్రశ్నలకు సంబంధించి వివరాలు మీకు అర్థమవుతాయి. కిరణ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని సులభంగా అప్పులు చేసి మరీ డబ్బు పెట్టాడు, డబ్బు రాలేదు, అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు. హ్యాన్స్ ఇండియా వాళ్ళు ప్రచురించిన ఈ వార్త ప్రకారం ఈ చనిపోయిన అబ్బాయి సూసైడ్కు ముందు నాలాగే మీరు కూడా క్రికెట్ బెట్టింగ్ మత్తులో పడద్దు అని తన ఇన్స్టాగ్రామ్లోనే ఒక సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడంట. ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2021లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక విద్యార్థి సూసైడ్ సంబంధించిన న్యూస్. ఇదే చిత్తూరు జిల్లాలో 9 మంది యువకులు, వీళ్ళు కూడా విద్యార్థులే, పోలీసులు జరిపిన రైడ్లో పట్టుకున్నారు. వీళ్లతో పాటు 12 లక్షల పైనే దొరికాయంట. వీళ్ళని పట్టుకున్న సందర్భంలో డిప్యూటీ ఎస్పీ గారు మాట్లాడుతూ విద్యార్థులు బెట్టింగుల్లో డబ్బులు గెలుచుకోవచ్చని సులభ మార్గాల్లో డెప్ ట్రాప్స్ అంటే అప్పుల ఊబుల్లో చిక్కుకుంటున్నారు, జాగ్రత్త అని హెచ్చరించారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏపీలో కొత్త జిల్లాలు డివైడ్ చేయకముందు ఈ మధ్య తిరుపతి కూడా చిత్తూరు జిల్లా కిందే ఉండేది. అండ్ ఈ తిరుపతిలోనే మోహన్ బాబు గారి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. సో ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇన్ని కేసులు నడుస్తున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుంటాయో, ఎన్ని సూసైడ్లో ఊహించలేం కదా.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాత్రం ఒక 2021లోనే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని రిపోర్ట్ చేశారు. మొత్తానికి క్రికెట్ బెట్టింగ్స్ వలన చాలామంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని మీకు క్లారిటీ రావడం కోసం ఈ న్యూస్ చూపించాను. ఇంకా ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆటలను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అలాగే వాటికి సంబంధించిన శిక్షలు కూడా ఏమున్నాయో చూద్దాం. ఇది ది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 అనే చట్టానికి సంబంధించిన అఫీషియల్ ఫైల్. మొదటిసారి తప్పు చేస్తున్నట్లయితే పేకాట ఆడుతూ ఆన్లైన్లో పట్టుబడితే మాత్రం 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు జరిమానా. రెండోసారి కూడా తప్పు చేస్తున్నట్లు పట్టుబడితే ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ 6 నెలల వరకు జైలు శిక్ష. మూడోసారి కూడా ఆన్లైన్లో జూదం బెట్టింగ్ లాంటివి చేసిన మినిమం 1 సంవత్సరం 10,000 రూపాయల వరకు ఫైన్. పదే బెట్టింగ్ జూదం ఆడుతున్నట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా. ఈ ఆటలకున్న శిక్షలు, జరిమానాలు చూశారు కదా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ చట్టాల గురించి నేను విపులంగా చెప్పాను. మీకు ఇంకా వాటి మీద డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి, ఒక స్పష్టత వస్తుంది. మీకు ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ అన్యాయంగా బలైపోతున్నారు, ఎంతమంది జైలు పాలవుతున్నారు, అలాగే ఏపీ గేమింగ్ యాక్ట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వాటి మీద ఎటువంటి శిక్షలు ఉన్నాయనే వివరాల మీద ఒక అవగాహన తెప్పించడానికి చూపించాను. మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నా. ఆడితే తప్పే ఉంది అని ఎవరైనా స్టూడెంట్ ఆడి ఆ తర్వాత ఎడిక్ట్ అయ్యి అది సూసైడ్ దాకా వెళితే అది తప్పు కాదు, పాపం అంటారు. ఈ మాటలు నా సొంతం కాదు, వాళ్ళు ఎలా ఎడిక్ట్ అవుతారని మీరు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ అయిన యూఎస్లోనే గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఆటలకు ఎడిక్ట్ అయిన వాళ్ళు సంఖ్య ఎంత ఉందో తెలుసా? 20 లక్షల పైన మంది ఉన్నారంట. ఇంకా మన దేశంలో ఇలాంటి ఆటలు ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుందో మీరు అసలు ఊహించగలరా? అసలు కాసేపు ఈ చట్టాలు, స్టాటిస్టిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. అట్లీస్ట్ కాసేపు అంత మాత్రాన ఏది దొరకనట్లు పోయి ఈ బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయాలి.